అంటూ కరాటే కళ్యాణి రిప్లై కూడా ఇచ్చారు. ఇబ్బంది పెడితే సార్ ఒకసారి కాల్ చేయని కరాటే కళ్యాణి అన్నారు. ఆ తర్వాత వాయిస్ కాల్ 14 నిమిషాల వాయిస్ కాల్ కూడా జరిగింది. ఓకే బిజీనా, టీసీ టేక్ కేర్ అంటూ మళ్ళీ 11 గంటల 31 నిమిషాలకు రిప్లై ఇచ్చారు. పిచ్చి ఆలోచనలు చేయక చందు, యాదవ్ అంటే ధైర్యం కదా, ధైర్యంగా ఉండాలి అంటూ చందుకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. నాతో ముందే అన్నాడు నేను ఉండను అని, కానీ ధైర్యం చెప్పాను. నాకు అర్థమయ్యి కావాలని చాలాసార్లు మాట్లాడాను. ఆత్మహత్య పాపం వద్దు అని చెప్పా, కానీ ఆపలేకపోయాను. చందు యాదవ్ అని పిలిస్తే మీరొక్కరు అలా పిలుస్తారు, పూర్తి పేరుతో అనేవాడు అంటూ కరాటే కళ్యాణి ఒక ట్వీట్ చేశారు. కరాటే కళ్యాణి చేసిన ట్వీట్ కూడా మనం చూడవచ్చు. చిన్న వయసులో అని అనుకోలేదు తమ్ముడు, నీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలనుకుంటున్నాను అంటూ ఆమె ట్వీట్ చేశారు. మిస్ అంటూ ట్వీట్ చేశారు. చందు డిప్రెషన్లో ఉన్నప్పుడు కరాటే కళ్యాణ్తో మాట్లాడాడు. తను డిప్రెషన్లో ఉన్నాను, తను చనిపోవాలనుకుంటున్నాను అంటూ కరాటే కళ్యాణ్కి చెప్పాడు. కానీ కరాటే కళ్యాణి అలాంటి ఆలోచన చేయకు, ఆల్రెడీ నీకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని బాగా చూసుకో, ఆల్రెడీ ఒక భార్య కూడా నీకున్నారు, సో నీవు చనిపోతే నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు అంటూ కరాటే కళ్యాణి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చందు డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకసారి మనకి కరాటే కళ్యాణ్ కూడా అందుబాటులో ఉన్నారు. కరాటే కళ్యాణ్తో మాట్లాడదాం. కరాటే కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కరాటే కళ్యాణ్ గారు, చందు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మంచి నటుడు, బుల్లితెరకు మంచి నటుడు, చాలామంది అభిమానులు ఉన్న నటుడు ఆత్మహత్య చేసుకోవడం. మీ చాట్ కూడా చూసాము, మీరు తనని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకుని రావడానికి చాలా ప్రయత్నం చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. కానీ అవేమీ వినిపించుకోకుండా చందు ఆత్మహత్య చేసుకున్నాడు. అవునండి, చాలా షాకింగ్ న్యూస్. నేను ఇప్పుడు యాక్చువల్గా వైజాగ్ లో ఉన్నాను. నిన్న బయలుదేరి వైజాగ్ వచ్చాను. నిన్న ఒక్క పూట నేను మాట్లాడలేదు తనతో. అసలు ఈ 4 days గా నేను 3-4 days గా నేను టైం టు టైం మాట్లాడుతూనే ఉన్నాను. అంటే తను ఎప్పుడు కూడా నైట్ మాక్సిమం ఫ్రీగా ఉంటాడు, మామూలు టైంలో కూడా అదే టైంలో ఫ్రీగా ఉంటాడు కదా అని మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు బాగాలేదు కదా, ఈ అబ్బాయి చాలా డిప్రెషన్ లో ఉన్నాడని 9 o'clock నుంచి మొదలు పెడితే ట్రై చేస్తే ఎప్పుడో మెల్లగా ట్రై చేసి తర్వాత తను చేసేవాడు, లేకపోతే పని ఉందండి అని చెప్పేవాడు. అయినా సరే కొంతసేపు కావాలని 4 days నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసమే మాట్లాడింది. కానీ నాకు అర్థమైపోయింది, అబ్బాయికి చాలా క్లియర్ గా చెప్పేశాడు నేను ఉండనండి అని. అదేంటి అలా అంటావు, తప్పు, వెళ్ళిపోయిన వాళ్ళతో మనం వెళ్ళిపోకూడదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను, ఇంకా నాకు తగ్గలేదు, నేను ఇంకా పని చేసుకోవట్లేదా, ముందుకెళ్ళలేదా, మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతే ఇలాగే ఉంటుందని ఎంతో రకాలుగా చెప్పి చూశాను. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందండి పాప, కాబట్టి హ్యాపీగా వాళ్ళని నేనే చూసుకుంటానని కూడా చెప్పాడు. ఆ అబ్బాయికి పర్సనల్ గా ముందు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు చిన్న పిల్లలయ్యా, ఇలా ఎలా చేస్తావు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళ చేయడానికి లేదు, నువ్వు అసలు అలాంటి ఆలోచన చేయొద్దు అని చాలా చాలా 3-4 days నుంచి ఆ అమ్మాయి చనిపోయిన పవిత్ర చనిపోయింది అని నాకు తెలిసింది 1 గంటకో 2 గంటలకో, ఆ రోజు ఉదయం అనుకుంటా 11కు అప్పుడు స్టార్ట్ చేశాను ఫోన్ చేయడం చందుకి. ఎందుకంటే ఇద్దరు కలిసే ఉన్నారు, డిప్రెషన్ లేదో మాట్లాడుతున్నాడు, తను ఏదో చెప్తున్నాడని బాగా తెలిసినవాడు. నాకు అసిస్టెంట్ గా పనిచేశాడు చాలా సీరియల్లో. అంటే అసిస్టెంట్ ఇన్ ద సెన్స్, ఒక విలన్ గ్యాంగ్ లో పక్కనే ఒక ముఖ్య అనుచరుడు ఉంటాడు కదా, అలా తను నా పక్కన త్రినయనిలో కూడా చేశాడు. నేను మానేసిన తర్వాత త్రినయని సీరియల్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను మానేశాను. ఆ టైంలో ఈ అమ్మాయికి బ్రదర్ క్యారెక్టర్ గా అది టర్న్ అయింది ఆ క్యారెక్టర్. సో ఏంటంటే నేను ఇంకా అంతకు ముందు చేసిన సీరియల్స్ లో కూడా, జీ తెలుగు సీరియల్స్ లో తను నాకు అసిస్టెంట్ గానే చేసేవాడు, ముఖ్య అనుచరుడు లాగా అనమాట. సో తను నేను కలిసి చాలా సీరియల్స్ చేయడం వల్ల సేమ్ అంటే ఇతరు అంటే ఒక విధంగా చెప్పాలంటే యాదవ్ అని పిలుచుకునేవాడు. యాదవ్ కమ్యూనిటీ, మీరు యాదవ్ లీడర్ అండి అని చెప్పి నన్ను అంటుంటే, ఏం యాదవ్ ఏం చేస్తున్నావు ఇట్లా పిలిచేదాన్ని తను. అట్లా మేమిద్దరం మా కూర్చొని మాట్లాడుకున్నాడు. ఏం చందు యాదవ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం యాదవ్ అంటుంటే సంతోషపడేవాడు. నన్ను ఎవరు అట్లా పిలవరు మీరు తప్ప అని. అంటే ఏం లేలే, కిడ్డింగ్, జస్ట్ కిడ్డింగ్ అని అనుకునేవాడు అంతే. కానీ ఇంత షాకింగ్ న్యూస్ అసలు నిన్న ఒక్కరోజు మాట్లాడలేదు, లక్షవారం అంతే. బుధవారం దాకా కాల్ మాట్లాడాడు, లక్షవారం మాత్రం నేను మాట్లాడలేకపోయాను, నేను జర్నీలో ఉండడం వల్ల. మళ్ళీ మార్నింగ్ చేద్దాంలే అని నిన్నే అనుకుని, సర్లే ఇంట్లో పనులు చేయిస్తున్నాం కదా ఇక్కడ, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు చేద్దాంలే అనుకుని 1 గంటకు ముందు 2 గంటల ముందు చేసేదాన్నే లేట్ చేశారు. సరే 9-10 తర్వాత చేద్దాంలే, ఫ్రీ ఉంటాను కదా నేను కూడా అని.
చేయలేదు నేను. ఈలోగా నాకు న్యూస్ వచ్చింది. నేను షాక్ అయిపోయాను. నిజమేనా కాదా అని అసలు తట్టుకోలేకపోయాను. ఎందుకంటే మాట్లాడుతూ మాట్లాడుతున్న పిల్లాడు సడన్ గా ఇట్లా చేసేసుకుంటాడు అనుకోలేము. అందులోనూ ముందు రోజు చెప్పాడు కూడా క్లియర్ గా, నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ అండి, ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రతికితే తాగుబోతోడిని అయిపోతాను, లేకపోతే పిచ్చోడిని అయిపోతాను, నేను ఉండకూడదండి, ఇలా మాట్లాడేవాడు. మాట్లాడిన ప్రతి క్షణం నేను వీడియో కాల్లో వద్దులే కానీ ఆడియో కాల్లో మాట్లాడితే వద్దండి నాకు బాగాలేదు, నేను ఇంకా ఎంఆర్ఐ చేయించుకోలేదు, నిమిషం కుక్కలా ఉంటుంది నా పరిస్థితి, నాకు అప్పటికే కనిపిస్తుంది అని అన్ని చెప్పాడు. ఇక్కడ ఏదో కూడా వైజాగ్ లో హాస్పిటల్ వాళ్ళు బాగా వరకు ఉన్నారని, వైజాగ్ లో అంటే మాకు రిలేటివ్స్ అవుతారు, ఒక ఆయన ఉంటారు డాక్టర్, ఆయన గురించి మాట్లాడేటప్పుడు నేను కావాలని డైవర్ట్ చేశాను చాలా టాపిక్స్ చాలా చేశాను. నేను నా ప్రయత్నం అంతా చేశాను. నేను వైజాగ్ మీరు ఒక కాల్ కూడా చేశారు కదా, ఒక 14 మినిట్స్ సేపు మాట్లాడినట్టున్నారు. ఆ కాల్లో ఏం చెప్పాడు అసలు? ఇదే చెప్పాడు. తను ఎంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు. 14 మినిట్స్ మాట్లాడమే అప్పుడే కాదు, రోజు మాట్లాడాం. ఒక 3 రోజులు మాట్లాడాను. పావు గంట, 15 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరు అబ్జర్వ్ చేస్తే, సుమన్ టీవీ ఇంటర్వ్యూ అనుకుంటా, నాకు మోటివేషనల్ స్పీచ్ ఇద్దాం అనుకుంటే నేను కాల్స్ కట్ చేస్తున్నాను అని. కావాలని తక్కువని అబ్రాప్ట్ కట్ చేశాడు. రెండో రోజు మళ్ళీ అబ్రాప్ట్ కట్ చేశాడు. ఎందుకు కట్ చేసేస్తున్నావు అంటే నేను బిజీగా ఉన్నావు అనుకోవాలా, లేకపోతే ఇష్టం లేదు మాట్లాడడం ఎవరితో అని అనుకుంటున్నావా, నువ్వేదో తన డిప్రెషన్ లో ఉన్నాడు కాబట్టి అది ఇంకెవరైనా ప్రాపర్ కేర్ తీసుకుని ఉంటే బతుకుని ఉండేవాడు అంటారా? మేబీ అబ్బాయి ఎల్లోనే ఉన్నాడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ వైఫ్ తో డివోర్స్ అయిపోయింది, అక్కడ కూడా క్లియర్ అయిపోయిందని చెప్పాడు నాతో. అయితే క్లియర్ అయిపోయింది, మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి వచ్చేసాను బయటికి నేను అక్కడ నుంచి అని చెప్పాడు. నాకు అడిగితే ఏమైంది, ఆ ముందు పెళ్లికి నేను పిలిస్తే వెళ్ళలేదు నేను యాక్చువల్ గా, అంటే అదేదో బిజీగా ఉండి ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. మీరు రాలేదని చాలా రోజులు అలిగి మాట్లాడలేదు నాతో, చాలాసార్లు ఫోన్ చేసి కనిపించినా కూడా మీరు ఎందుకు వస్తారండి మాలాంటి వాళ్ళు పెళ్లికి ఇలా అనేవాడు. అలాంటిది అబ్బాయి కొంచెం స్ట్రాంగ్ పర్సన్, మళ్ళీ ఫోన్లే బాబు అంటే పిల్లలు కూడా పుట్టారు అని చెప్పాడు. సంతోషం అని చెప్పాను అంతే. నేను ఎక్కడైనా షోస్ లో కలిసేవాళ్ళం, ఎక్కడైనా అవార్డ్ ఫంక్షన్స్ లో అలాంటిది ఇట్లా చెప్తే కొంచెం అయ్యో పిల్లోడు ఏదో డిప్రెషన్ లో ఉన్నాడు, సర్లే ఎవరు మాట్లాడకపోతే ఫీల్ అవుతాడు, లోన్లీగా ఉన్నట్టున్నాడు అని, నేను ఒక్కడనే ఉంటున్నాను అండి, ఆ పిల్లలందరూ అక్కడ ఉన్నారు బెంగళూరులో, ఇక్కడ ఎవరూ లేరు, నాకు ఈ ఇల్లు మా ఇద్దరు ఉన్నది, ఇంట్లో అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, అట్లా మాట్లాడేవాడు మాట్లాడిన ప్రతి నిమిషం. అబ్బాయి ఎంత ట్రై చేసి పవిత్రను అంటే ఇద్దరు సహజీవనం చేస్తున్నారని పవిత్రను పెళ్లి చేసుకున్నాడా? నాతో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అంటే యాక్చువల్ గా ఇంకా బయటికి చెప్పుకోలేదండి క్లియర్ గా, ఓపెన్ గా మేము పెళ్లి చేసుకున్నారా చందు, ఏంటి మీరిద్దరు రిలేషన్ ఏంటి అంటే, లేదండి పెళ్లి చేసుకున్నాం మేము, కాకపోతే అక్కడవన్నీ క్లియర్ అయిపోతున్నాయి, నేను ఇంక అమ్మాయిని అనౌన్స్ చేసేయాలి అన్నంత వరకు వచ్చాడు. చెప్తాను అనుకున్న టైం వెనక ఎలాగో నాకు తెలియదు కానీ నాతో చెప్పడైతే పెళ్లి అయిందని చెప్పాడు. సరే పెళ్లి చేసుకున్నారు అన్నది విషయం ఆమె కూడా చెప్పారు. ఎప్పుడంటే మొన్న జీ తెలుగులో ఒక ఫంక్షన్ ఏదో చేశారు, మొత్తం సీనియర్ ఆర్టిస్ట్ జయప్రద గారు వీళ్ళందరితో పాటు చేసేప్పుడు ఆవిడ నేను ఒక డాన్స్ చేసాం. ఒక డాన్స్ అదేదో సాంగ్ కి డాన్స్ చేసేటప్పుడు, అదే కొత్తగా ఇప్పుడు అంతా బాగా పాపులర్ సాంగ్ కి మేము డాన్స్ చేసేప్పుడు ఆవిడ నేను సేమ్ కాస్ట్యూమ్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి, ఆ డాన్స్ కూడా ఉంటది అనమాట. ఆవిడ నేను కలిసి అప్పుడు మేము కలిసి చాలాసేపు మాట్లాడుకుంది. చందు గురించి ఆవిడ కూడా మాట్లాడింది నాకు. అప్పుడే నాకు తెలిసింది వీళ్ళిద్దరు రిలేషన్ గురించి.